విశాఖలో మన అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు సినీ నటులు సావిత్రి ఘట్టమనేని కృష్ణ పేరిట వసంత వేడుకల సందర్భంగా డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రం ఐడల్ గంధర్వ జాతీయ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం 2025 వైభవంగా జరిగింది. ఈ సభకు అతిథులుగా రఘుజీ, పల్లి నల్లనయ్య, పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. మీకు బాగా వచ్చిన పాట ఒకటి పాడండి, నేను అప్పుడు మీ టాలెంట్ని బట్టి మీకు ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు. ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన పాటని పాడాను. దాంట్లో మొత్తం ఆయన 36 డబ్బులు పెట్టారు. ఇప్పుడు 36 లేకపోయినా 3-4 రోజులు. దాన్ని ఎంఎస్ కవి గారు సన్మాన పత్రాలను తయారు చేయడంలో అమలాపురం నుంచి రప్పించాం. అంటే అర్థం ఆయనకు సన్మాన పత్రం రాయడమే ఒక వృత్తి అనేది, అది అంత ఇష్టం. అయితే ఈ కార్యక్రమానికి ముందు రఘుశర్మ గారు వేద పురోహితుల సంఘంలో ఇప్పుడు మహామహీమైనటువంటి వారు రాజా వాస్తవ్యులు. వారు మా కళాకారులకి 50 సెంట్లు స్థలాన్ని ఉచితంగా కళాకారంగా అభివృద్ధి చేసుకోవడం కోసం, రిహార్సల్స్ కోసం, నాటకాలు ప్రదర్శన చేసుకోవడం కోసం 25 సంవత్సరాల క్రితం ఉచితంగా దానం చేసి ఉన్నారు. అయితే దాన్ని మా కళాకారులు ఇంతవరకు వారి శక్తి చాలక దాన్ని అభివృద్ధి చేయడానికి శక్తి చాలక. నా పేరు ఆదియ. నేను ఘంటసాల సంగీత కళాశాల ఎగ్జిక్యూటివ్ మెంబర్ను. విశాఖ నగరంలో 3 రోజుల పాటు ఘనంగా కొనసాగుతున్నటువంటి మన అమెరికా తెలుగు సంఘం మాటావారి ఐడల్ గంధర్వ పురస్కార ప్రధానోత్సవాలు ఇది ఈరోజు 3వ రోజుకి చేరుకున్నాయి. మొదటి రోజు భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా గారి 100వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఆ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించాము. 2వ రోజు గాన గంధర్వ అమర గాయకులు ఘంటసాల గారి జయంతోత్సవంతో 2వ రోజు కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తూ ఆ రోజు కూడా 6గురికి పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజు మహానటి సావిత్రి 91వ జయంతి వేడుకలు మరియు ఘట్టమనేని కృష్ణ సినీ యాక్టర్, ప్రముఖ సినీ యాక్టర్ వారి 82వ జయంతోత్సవాలను పురస్కరించుకొని 3వ రోజు కార్యక్రమం నిర్వర్తిస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రముఖులైనటువంటి 6గురికి విశిష్ట అతిథులుగా వారికి అవార్డులు ప్రదానం చేస్తూ ఈరోజు విశిష్ట అతిథులుగా మన గౌరవ మాజీ మంత్రివర్యులు భీమిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్ల గోపాలరావు గారు కూడా ఇంకా మహామహులు ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో సన్మానం పొందబోతున్నారు. విశాఖ వాసులు గాన గంధర్వ ఐడల్ ప్రోగ్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. లైవ్లో కూడా వస్తుంది. డాక్టర్ టి శరత్చంద్ర గారి క్రియేషన్లో మాటావారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాయి. విశాఖ వాసులు ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పి చెప్పండి. నమస్తే అండి, నా పేరు సాగంటి మంజుల. నేను వరంగల్ తెలంగాణ నుంచి వచ్చాను. ఈ 3 రోజుల కార్యక్రమం ఐడల్ గాంధర్వ జాతీయ అంతర్జాతీయ అవార్డుల పురస్కార ప్రధానోత్సవానికి 2025 ప్రధానోత్సవానికి నేను ప్రముఖ వ్యాఖ్యాతగా ఇక్కడ రావాల్సి వచ్చింది. సో ఇక్కడ వైజాగ్లో ఒక 18 మందిని
సెలెక్ట్ చేసి వాళ్ళని డిఫరెంట్ రంగాలలో ఉన్నవారిని ఒక మణిమాణిక్య లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అందరికీ 3 రోజుల పండుగలో భాగంగా మొదటి రోజు 6గురికి, మరుసటి రోజు 6గురికి, ఆ తర్వాత అయిన లాస్ట్ రోజు ఈ రోజు ఒక 6గురికి ప్రముఖ వ్యక్తులకి, నిష్ణాతులు, కొన్ని రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులకి అవార్డు ప్రధానోత్సవం జరుగుతుంది. ఆల్రెడీ నిన్నటికి 12 మంది అయిపోయారు, ఇంకా జరుగుతుంది ప్రోగ్రామ్ కూడా. సో ఈ ప్రోగ్రామ్కి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఆధ్వర్యంలో ఐడల్ గాంధర్వ ప్రోగ్రాం జరుగుతుంది. సో అది అంగరంగ వైభవంగా ఉంది అని చెప్పడానికి మా ప్రోగ్రాము వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా అద్వితీయంగా ఉంది అని చెప్పడానికి ఆ ప్రోగ్రామే నిదర్శనం. నిజం చెప్పాలంటే మేము వరంగల్ నుంచి వచ్చి కూడా ఇంతటి ప్రోగ్రామ్కి అసలు మనం రావడం ఏంటి అనేలాగా డాక్టర్ శరత్ చంద్ర గారు ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. సో ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరూ ఈ టీవీ ద్వారా వీక్షించి మాకు తగు సలహాలు సూచనలు కూడా అందించాలని కోరుతున్నాము. 3 రోజుల ఈ ప్రోగ్రాంకి 100 మంది అటెండ్ అయ్యారు. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నట్టుగా తెలిసింది. వారి ఆధ్వర్యంలో కూడా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. సో ఇలాగే ఆదరించాలని, ఇలాగే అభిమానించాలని. ఈ 3 రోజులలో కూడా స్పెషాలిటీ ఏంటంటే, ముందు రోజు శ్రీ భగవాన్ సత్యసాయి గారి 100వ పుట్టినరోజు, 2వ రోజు నిన్న ఘంటసాల గారి 103వ పుట్టినరోజు, అండ్ ఈరోజు మహానటి సావిత్రి గారి 91వ పుట్టినరోజు, అండ్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు, సూపర్ స్టార్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారి 82వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పాటల కచేరీలు కూడా జరుగుతున్నాయి. అవి కూడా వాళ్ళకి రిలేటెడ్గా ఘంటసాల గారి కానివ్వండి, లేదా కృష్ణ గారి, లేదా సావిత్రి గారి, లేదా భగవాన్ శ్రీ సత్యసాయి గారి కీర్తనలు కూడా ఇందులో భాగంగా నడుస్తుంది. అది శరత్ చంద్ర గారి సారథ్యంలో నడుస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాము. దీనికి 10 మంది దశ దిగ్గజాలని నేనే పేరు పెట్టాను. దశ దిగ్గజాల డైరెక్టర్లు అంటే ఒక 10 మంది డైరెక్టర్లు త్రూఅవుట్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళని తీసుకొని వాళ్ళ సమక్షంలో అంటే వాళ్ళ సారథ్యంలో ముందుకు నడుస్తున్న ఈ ప్రోగ్రాంకి ఎప్పుడు ఇలాగే తెలుగు రాష్ట్రాల నుంచి అంటే అమెరికా వాళ్ళు మన తెలుగును మెచ్చుకొని తెలుగు సంస్కృతిని, తెలుగు సాంప్రదాయాల్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలంటే ఆలోచనతో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రాం అండి. అందరూ తప్పకుండా వీక్షించగలరు. థ్యాంక్ యూ.